ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. మేలు చేయుటకై దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఇమ్మానుయేలైన దేవుడు మీకు తోడై ఉండి మీ కార్యములన్నీ ఈ సంవత్సరం మీరు తలపెట్టిన ప్రతి కార్యములో విజయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. గత కొన్ని దినాల నుంచి ఈ యొక్క వాక్యమును దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యములో ఉన్న విషయాలను మనం గమనించినట్లయితే ఈ వాక్యము ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలని. చూడండి, దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్న ఆమోసునకు వ్యతిరేకంగా అడ్డుపడుతూ ఆనాడు బేతేలు ప్రాంతములో యాజకత్వ ధర్మము చేయుచున్న అమజ్య అనే సేవకుడు దేవుని వాక్యాన్ని అడ్డుపడటం, దేవుని వాక్యాన్ని త్రోసివేయటం, దేవుని వాక్యాన్ని నిరాకరించటం, ఇలాంటి పనులు చేయటం వలన దేవుని కోపము దేవుని పరిచర్య విషయంలో, దేవుని కార్యాల విషయంలో దేవుడు చెప్పాలి అనుకున్న మాటలను చెప్పకుండా అడ్డుపడుతున్న ఆ యొక్క అమజ్య విషయంలో దేవుని యొక్క తీర్పు దేవుడు ఆమోసు ద్వారా ప్రకటించినట్లు ఇక్కడ రాయబడతా ఉంది. దేవుని ప్రజలారా, కనుక దేవుని బిడ్డలైన మనము దీనిలో నేర్చుకోవలసిన ఏంటంటే దేవుని వాక్యాన్ని గౌరవించాలని, రెండోదిగా సేవకులను మనం తక్కువగా చూడకూడదని, మూడోదిగా దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం దేవుడు చెప్పిన మాట, పాపానికి ఫలితం తప్పదు, దేవుడు చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, అలాగే మనుషుల భయం కంటే కూడా దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి అనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమజ్య బెదిరించినా కానీ, అమజ్య అడ్డుపడ్డా కానీ ఆమోసు భయపడలేదు, మనుషులకు భయపడలేదు. ఈనాడు గమనించాలి దేవుని ప్రజలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎవరైనా బెదిరిస్తే, ఎవరైనా ఆటంకపరిస్తే, ఎవరైనా నిరాకరిస్తే, ఎవరైనా అడ్డుకుంటుంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రార్థనకు పోవద్దని ఎవరైనా అనుకోండి, ఆగిపోతాం. మనం ప్రార్థనకి పోతే మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయన్నప్పుడు భయపడి మనం ఆగిపోతాము. కానీ దేవుని బిడ్డలారా, ఎవరు ఎలాగా మనకి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ, ఎవరు ఎలాగా అమజ్య అనే వ్యక్తి ఆమోసుకు విరోధంగా మాట్లాడినా కానీ, ఆమోసుని అడ్డుపడ్డా కానీ, ఆమోసు మాత్రము దేవుని భయాన్ని కలిగి ఉండి మరలా దేవుని తీర్పును ధైర్యంగా ప్రకటన చేశాడు. కారణం ఏంటో తెలుసండి, దేవుని భయము ఆమోసుకు ఉంది. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని భయాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, దేవుని భయము అంటే దేవుని పట్ల గౌరవం కలిగి ఉండటం, దేవుని పట్ల భక్తి కలిగి ఉండటము, దేవుని మాటలకు విధేయత చూపటము, మరియు ఆయన చిత్త ప్రకారము జీవించాలనే మనసు కలిగి ఉండటమే దేవుని భయం. గుర్తుంచుకోవాలి ఉదయకాల సమయంలో. దేవుని భయం అంటే ఏంటి అంటే, దేవుడు మాటకి వణుకుపోవడం కాదు. దేవుని భయం అంటే దేవుని పట్ల మన గౌరవం ఉంటుంది. దేవుని భయం అంటే భక్తి కలిగి ఉంటాం. దేవుని భయము కలిగి ఉన్న వాళ్ళు ఆయన మాటకు లోబడతారు. దేవుని భయం ఉన్న వాళ్ళు ఆయన చిత్త ప్రకారము జీవించాలనే మనసు ఉంటుంది. మనుషులు పెట్టిన నిర్ణయాల ప్రకారం ఉండరు వాళ్ళు. దేవుని భయం కలిగిన వాళ్ళు మనుషులు చెప్పినట్లు
మనుషులు ఆజ్ఞాపించినట్లు మనుషుల యొక్క విధానాలను అనుసరించిన వాళ్ళు చెప్పినట్టు చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎవరి చిత్త ప్రకారం చేయాలనే భావన ఉంటుందంటే దేవుని చిత్త ప్రకారము జీవించాలనే మనసు వారికి ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, ఎంతమంది మనం దేవుని భయాన్ని కలిగి ఉంటున్నాము. దేవుని భయం కలిగి ఉంటే మనము దేవుని పట్ల గౌరవంగా ఉంటాము, దేవుణ్ణి గౌరవిస్తాము, సేవకులను గౌరవిస్తాము, మనం భక్తిగా ఉంటాము, విధేయత చూపిస్తాము. దేవుని ప్రజలారా, ఈనాడు దేవుని బిడ్డల్లో కనబడనిది ఏంటంటే విధేయత కనబడట్లా, లోబడే మనసు లేదండి, దేవుని చిత్త ప్రకారం జీవించాలనే మనసు లేదు. కానీ బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు దేవునికి గౌరవం కలిగించి భక్తిగా జీవించి దేవుని మాటలకు సంపూర్ణమైన విధేయత కలిగి జీవించి తమకు దేవుని పట్ల భయం ఉన్నదనేది వాళ్ళు మరి చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఈరోజు ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే, దేవుని ప్రజలారా చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడతా ఉంది. ఆయనే ఎవరంటే నోవాహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవుని బిడ్డలారా, నోవాహుకి దేవుని భయం ఉంది, దేవుని పట్ల గౌరవం ఉంది, దేవుని పట్ల భక్తి ఉంది, దేవుని చిత్త ప్రకారమే జీవించాలనే మనసు నోవాహుకు ఉంది. మనం గమనించినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ 6వ అధ్యాయంలో దేవుడు సంతాపపడతా ఉన్నాడు, మనసు నొచ్చుకుంటా ఉన్నాడు. అయ్యో, నేను మనుషులను ఎందుకు కలుగజేశాను అని దేవుడు బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క ప్రవర్తన భయము విడిచి తిరుగుతూ ఉన్నారు, ఇష్టానుసారమైన మార్గాలు నడుచుకుంటున్నారు, దేవుణ్ణి వెతికేవాళ్ళు లేడు, దేవుడు అంటే భయపడేవాళ్ళు లేడు, దేవుని కోసము జీవించాలనుకునే వ్యక్తులు లేరు. వారి మార్గాలలో వారికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా కూడా ఆయన కన్నులు సంచారము చేయుచున్నవే. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి, నువ్వు మందిరానికి వెళ్తున్నావా, వెళ్ళట్లేదా, నువ్వు బాప్తిసం తీసుకున్నావా, తీసుకోలేదా, నువ్వు రక్షించబడ్డావా, రక్షించబడలేదా, నువ్వు దేవుని మాటలు వింటున్నావా, వింటలేదా, ఇవన్నీ కూడా దేవుడు అందరినీ కూడా పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆయన దేవుడు చూస్తూ ఉంటాడండి. ఆకాశము నుండి వివేకము కలిగి నరులు దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించినని దేవుని మాటలు మనకి తెలియచేయబడతా ఉన్నాయి. ఈరోజు దేవుడు అందరిని పరిశీలించేవాడు, పరీక్షించేవాడు, అందరిని చూస్తున్నవాడు. ఆయనకి ఒక పేరుంది, చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు అనే పేరుంది. మన దేవుడికి ఏ పేరు ఉందంటే చూచుచున్న దేవుడు. అనేకమైన పేర్లు ఉన్నాయి, వాటిలో ఒక పేరు ఏంటంటే చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు. చూచే దేవుడు ఆయన నోవాహు జీవిస్తున్న కాలంలో ఆకాశం నుండి చూసినప్పుడు ఒక్కరు కూడా, మనుషులందరూ కూడా తమ మార్గాలను చెరిపివేసుకున్నారు. దేవుణ్ణి వెతికే వాళ్ళు లేరు, ప్రార్థించే వాళ్ళు లేరు, దేవుని పట్ల గౌరవం కలిగిన వాళ్ళు లేరు, భక్తి జీవితంతో జీవించే వాళ్ళు లేరు, దేవునికి విధేయత చూపించే వాళ్ళు లేరు, దేవుని చిత్త ప్రకారం జీవించాలనుకునే వ్యక్తులు లేరండి. అలా బాధపడుతున్న సమయంలో నోవాహు మాత్రమే దేవుని ఎడల దేవుని దృష్టిలో కృప పొందుకున్నవాడాయను. ఈ ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు, నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు, నోవాహు దేవునితో నడిచిన అనుభవం నోవాహుకుంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో నడుచుచున్నావు నీవు? దేవుని భయము కలిగి దేవుని అడుగుజాల్లో నడిచే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా?
ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నోవాహు లోకమంతా చెడిపోయింది, లోకమంతా ఇష్టానుసారమైన మార్గాలు నడుచుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు. కానీ నోవాహు మాత్రమే దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్నాడు. ఎవరు ఎలా ఉన్నారో అవన్నీ దేవుడు చూస్తాడండి. ఎంతమందిలో దేవుడు మమ్మల్ని పట్టించుకుంటాడంటవా? ఎంతమందిలో దేవుడు మమ్మల్ని చూస్తారంటవా? అందరిని చూడండి నన్నే చూస్తారంటవా అనుకోవడానికి అవకాశమే లేదు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. కనుక దేవుడు నోవాహును చూశాడు. నోవాహును చూసినప్పుడు నోవాహు దేవునితో నడిచే అనుభవం కలిగి ఉందని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈనాడు అనేకులని వెంబడించి అనేకుల మార్గాల్లో నడిచే వ్యక్తులు ఉన్నారు. కానీ ఎంతమంది దేవునితో నడిచే అనుభవం కలిగి ఉంటున్నారు? ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు, ఈ జనం వల్ల నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను, సంతాపపడుతూ ఉన్నాను. ఎందుకు ఇటువంటి ప్రజలను నేను సృష్టించాననుకొని వేదన చెందుతూ ఉన్నాను. కనుక ఈ ప్రజలందరినీ కూడా నిర్మూలన చేస్తాను, తుడిచివేయాలనుకుంటున్నాను. కనుక నీవు ఇలా చెయ్యి అని, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ఓడను నిర్మించుకో అని చెప్పి దేవుడు చెప్పాడు. కనుక నోవాహు చేసిన పని ఏంటంటే దేవుని ఆజ్ఞ ప్రకారము ఓడను నిర్మించాడు. వాడ ఒక నెలలో అవలా, ఒక సంవత్సరంలో అవలేదండి. దాదాపు 125 సంవత్సరాలు పట్టింది వాడగట్టడానికి. అన్ని సంవత్సరాలు వాడగడుతూ ఉన్నా కానీ దేవుని మార్గంలో నుంచి తొలగిపోలేదు నోవాహు. అసహనంతో ఉండలేదు నోవాహు, సహనాన్ని కోల్పోలేదు నోవాహు. ఈరోజు 10 రోజులు విశ్వాసంగా ఉంటాము, నెల రోజులు ఉంటాం, సంవత్సరం ఉంటాము. దేవుని విషయంలో కొన్ని కార్యాలు జరగకపోతే వెంటనే సహనాన్ని కోల్పోతాము, దేవుణ్ణి విడిచిపెడతాము. కానీ దేవుని బిడ్డలారా, నోవాహు అలా కాదు. నోవాహు తనకు దేవుడు చెప్పిన ప్రకారము, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు వాడను నిర్మించాడు. రాబోయే తీర్పును విశ్వసించి విధేయత చూపించాడండి. దేవుడు చెప్పాడు, రాబోతున్న కాలంలో నోవాహు, నేను ఈ తీర్పు తీర్చబోతున్నాను. ఈ ప్రపంచం మీదకి నేను జల ప్రళయాన్ని ఈ లోకం మీదకి రప్పించబోతున్నాను, అందరినీ తుడిచివేయబోతున్నానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, దేవుడు తీర్పు ప్రకటన చేసినప్పుడు ఆ తీర్పును విశ్వసించాడు, నమ్మాడండి. ఈరోజు దేవుని మాటలు నమ్మట్లా, లోకంలో ఉన్న పడిగిమాలిన మాటలన్నీ నమ్ముతున్నాం మనం. లోకంలోని ఉపయోగం లేని మాటలన్నీ నమ్ముతున్నాము. లోకములో మనల్ని భయపెట్టే మాటలన్నిటిని నమ్ముతున్నాము. కానీ దేవుని మాటను మనం నమ్మట్లేదు. కానీ నోవాహు, ఎంతమంది నేటి కాలంలో సేవకులు చెబుతున్నా కానీ, వాక్యము ప్రకటించబడుతున్నా కానీ అనేకులు దేవుని మాటలు నమ్మట్లేదు. కానీ లోకంలో ఉన్న మనుషులు చెప్పే మాటలు మాత్రము చక్కగా నమ్ముతా ఉన్నామండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న మాటలు విని నువ్వు ముందుకు సాగితే నీ జీవితానికి నష్టమే కలుగుతుంది, నీ జీవితంలో కష్టాలే ఎదుర్కొంటావు. కానీ దేవుని మాటను నమ్మి విశ్వసించి నువ్వు ఆయనకు విధేయత చూపిస్తే తప్పకుండా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు చెబుతా ఉన్నాడు, మీరు నా మందిరములోనికి మీ దశమ భాగం తీసుకొని రండి, నేను మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తానని దేవుడు చెబుతున్నాడు. ఎవరైతే తమకు వస్తున్న దానిలో దశమ భాగం తీసుకొచ్చి దేవునికి ఇస్తారో అటువంటి వారి గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆకాశమును దేవుడు వాక్యం చెబుతుంది, ఆయన పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఆయన కుమ్మరిస్తాడని దేవుడు మాట చెబితే ఆ మాట నమ్మం మనం, విశ్వసించం మనం, ఆ మాటకు విధేయత చూపించం మనం. అందుకనే మలాకీ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మలాకీ ప్రవక్త ద్వారా, ఇదిగో మీరు దేవుని దగ్గర దొంగతనం చేస్తూ ఉన్నారు,
దేవుని దగ్గర మరి మానవుడు దొంగిలించునా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు మీ దశంభాగమును తీసుకొచ్చి నాకు మీరు ఇచ్చినట్లయితే, నా మందిరంలో ఇచ్చినట్లయితే, నేను ఆకాశ వాకిట్లు తెరిచి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కానీ ఆ మాటను మనం, ఆ మాటను నమ్మం, ఆ మాటకు విధేయత చూపించాం. కానీ లోకంలో ఎవరైనా ఏదైనా స్కీములు పెట్టారనుకోండి, ఏదైనా కొన్ని స్కీములు పెట్టినప్పుడు వాటిని నమ్ముతాం. 10,000 కట్టండి 50,000 వస్తాయి, 1,00,000 కట్టండి 10 లక్షలు వస్తాయి అంటే వెంటనే ఎక్కడ డబ్బులు లేకపోయినా అప్పు చేసేనే కడతాం మనం. దేవుని మాట నమ్మం. దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహుతో చెప్పాడు, ఇదిగో రాబోతున్న కాలములో ఈ ప్రపంచం మీదకి, ఈ లోకం మీదకి నేను తీర్పు తీసుకురాబోతున్నాను. అందరినీ జలప్రళయం ద్వారా నేను తుడిచివేయబోతున్నాను. అప్పుడు దాకా వర్షం అంటే తెలియదు, జలప్రళయం అంటే తెలియదు. అయినా కానీ దేవుడు రాబోతున్న తీర్పు గురించి దేవుడు ప్రకటన చేస్తే దానిని విశ్వసించి విధేయత చూపించాడు నోవాహు. కారణం ఏంటో తెలుసండి, నోవాహుకి దేవుని భయం ఉంది. ఈరోజు దేవుని మాటను మనం విశ్వసించట్లేదంటే, దేవుని మాటను మనం గౌరవించట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? మనకి భక్తి ఉందలే కానీ భయం లేదు. కొంతమంది భక్తి అనుకుంటున్నారు, భక్తిగా మేము ఉన్నాం అనుకుంటున్నారు, కానీ భయం లేదు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో గుర్తుంచుకోవాలి, దేవుని వాక్యానికి మనం లోబడాలి, దేవుని మాటలను మనం విశ్వసించాలి, దేవుని మాటలకు మనము లోబడాలి. అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని బిడ్డను గమనించినట్లయితే నోవాహు అయితే సంపూర్ణంగా మనం చదివిన భాగంలో నోవాహు అట్లు చేసిన దేవుడని యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా చేసిందంటండి. దేవుడు ఏం చేయమన్నాడు అదంతా కూడా చేశాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. సంపూర్ణమైన విధేయత చూపించాడు. దేవుడు చెప్పినదంతా కూడా నోవాహు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందుకున్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు. ఆయన బాప్తిసం పొందుకొని ఆయన రక్త మాంసాల్లో పాలిభాగస్తుడుగా జీవిస్తున్నావు. దేవునికి సంపూర్ణంగా మరి లోబడే జీవితాన్ని కలిగి ఉంటున్నావా? నోవాహు అయితే చెప్పినదంతా చేసిండంటండి. ఏం చేయమన్నాడో పొల్లు పోకుండా అన్నీ చేసేసాడు, చెప్పిందంతా చేశాడండి. కష్టమైన భారమైన సమయం పట్టినా కానీ నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు, బలహీనపడలేదు, దేవుని మార్గంలో నుంచి తొలగిపోలేదండి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, తన ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచన ప్రకారమే నోవాహు చేశాడు. ఈరోజు నీ ఇష్టానుసారమైన ఆలోచనల ప్రకారం ముందుకెళ్తున్నావేమో, మనుషుల ఆలోచన ప్రకారం ముందుకెళ్తున్నావేమో. నోవాహు మనుషుల ఆలోచన ప్రకారం ముందుకెళ్ళిన వాడు కాదు, దేవుని ఆలోచన ప్రకారం ముందుకెళ్ళాడు, దేవుడి ఆలోచన ప్రకారం చేశాడు. దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన విధేయత కలిగి ఉన్నాడు. దేవుని భయముతో జీవించిన వ్యక్తి నోవాహు. కారణం ఏంటంటే దేవుని హెచ్చరికల్లో త్రోసివేయలేదు. ఈనాడు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు అనేకమైన హెచ్చరికలు చేస్తున్నా కానీ త్రోసివేసే వ్యక్తులుగా ఉంటున్నాము. హెచ్చరిక చేసినప్పుడు నోవాహు భయపడ్డాడండి దేవునికి. దేవుడి హెచ్చరికను తేలికగా తీసుకోలేదు, అలక్ష్యంగా చేయలేదు. భయముతో ఆ హెచ్చరికను తీసుకొని ఆయన ఆజ్ఞలను పాటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. నోవాహులో దేవుని భయం మాత్రమే కాదు కానీ విధేయత కలిగి నడుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హెచ్చరికలను గౌరవించి భయభక్తులతో మనము స్పందించినట్లయితే, ఆయనకు విధేయత చూపించినట్లయితే నీవు దేవుని భయం కలిగి ఉన్నావని అర్థం.
అనేకమైన విషయాలు ఉన్నాయి. నోవాహు దేవుని భయం కలిగి ఉండి దేవుడు చెప్పినట్లు, దేవుడు చేయమన్నట్లు చేశాడు కనుక లోకమంతా తుడిచిపెట్టకపోయినా కానీ, లోకానంతటి దేవుడు తుడిచివేసినా కానీ రక్షించబడిన కుటుంబం ఏదైనా ఉందంటే దేవునికి భయపడి దేవుడు చెప్పినట్లు నడుచుకొని దేవుడు చేయమన్నంత చేసిన నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడిందండి. ఉదయకాల సమయంలో నీవు కూడా దేవుడు చెప్పినట్లు చేసి నడుచుకున్నట్లయితే, ఆయనకు భయపడే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ లోకంలో ఎన్ని రకాలైన అపాయాలు, విపత్తులు ఎదురవుతున్నా కానీ నీ మీదకు రాకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక ఈ లోకంలో మనుషుల భయం కాదు, ఆమోసులాగా దేవుని భయాన్ని కలిగి, నోవాహులాగా దేవుని భయాన్ని కలిగి దేవుని ద్వారా కలిగే గొప్ప మేలును పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.